హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ అనే చాప్టర్కి సంబంధించిన అప్లికేషన్స్ ఆఫ్ గాస్ గ్రీన్స్ స్టోక్స్ దానికి సంబంధించిన మనం ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఒకసారి ఈ ప్రాబ్లమ్ని ఎలా చేయాలో రఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం నీట్గా స్టెప్ బై స్టెప్ చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ అంటే మీకు గుర్తుకొచ్చేస్తుంది సర్ఫేస్ ఇంటెగ్రల్ కనుక్కోమని. అయితే ప్రాబ్లంలో ఎస్పెషల్లీ బై గాస్ డైవర్జెన్స్ థీరం అని అడిగాడు. అంటే గాస్ డైవర్జెన్స్ థీరం స్టేట్మెంట్ని ఉపయోగించి మాత్రమే చేయాలి. మన ప్రాబ్లంలో గాస్ డైవర్జెన్స్ థీరం అని అడగలేదు. ఎవాల్యుయేట్ ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్డిఎస్ అని అడిగారు, ఇట్లా డేటా ఇచ్చాడు, అప్పుడు సర్ఫేస్ ఇంటెగ్రల్కి సంబంధించిన ప్రాబ్లమ్ని చేయాలి. అది XY ప్లేన్లో ఉందా, YZ ZX అనేది డిసైడ్ చేసుకొని చేయాలి. ఆల్రెడీ మనం చాలా చేసాము సర్ఫేస్ ఇంటెగ్రల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి చూడండి. ఎస్, మరి గాస్ డైవర్జెన్స్ థీరంని ఉపయోగించి చేయమన్నాడు. మరి స్టేట్మెంట్ ఏంటంటే ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ వి డైవ్ ఎఫ్ డివి. ఇంటెగ్రల్ వి అంటే వాల్యూమ్ ఇంటెగ్రల్, అంటే 3 times ఇంటిగ్రేషన్ చేయాలి. ఎక్స్ వ్యారీ ఫ్రమ్ 0 to 1, y 0 to 1, z 0 to 1 లిమిట్స్ ఉన్నాయి. ఇంకా నువ్వు డైవ్ ఎఫ్ కనుక్కో. డివి అంటే dx dy dz 3 times ఇంటిగ్రేషన్ చేయాలి అంతే. ఓకేనా? ఎస్, మరి డైవ్ ఎఫ్ అంటే మనకు తెలుసు ఫార్ములా. డైవ్ ఎఫ్ యూనిట్ 4లో డిస్కస్ చేసాం వెక్టార్ డిఫరెన్షియేషన్లో. డైవ్ని ఏం రాయొచ్చు, డెల్ డాట్ ఎఫ్ రాయొచ్చు. డెల్ అంటే ఏంటి ఫార్ములా, ఐ డో బై డో ఎక్స్ ప్లస్ జే డో బై డో వై ప్లస్ కే డో బై డో జెడ్ డాట్ ఎఫ్ అంటే F1i ప్లస్ F2j ప్లస్ F3కి F1i బార్ ప్లస్ F2j బార్ ప్లస్ F3k బార్. ఓకే, మీరు గమనిస్తే రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నామంటే వాటి ఐ కోఎఫిషియెంట్స్ మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఐ డాట్ ఐ 1 అయిపోద్ది, డో బై డో ఎక్స్ ఆఫ్ F1 అంటే సో డో F1 బై డో ఎక్స్ ప్లస్ జే డాట్ జే 1 అయిపోద్ది. F2ని మీరు వైతో పార్షియల్ డెరివేట్ చేయండి, F3ని జెడ్తో పార్షియల్ డెరివేట్ చేయండి. కాబట్టి డైవ్ ఎఫ్ అంటే నేను డైరెక్ట్గా ఇది రాసేస్తాను, అంటే F1 ఐ F2j F3 అంటే F1 అంటే 4xz, F2 అంటే -y², F3 అంటే yz. కాబట్టి డైవ్ ఎఫ్ని కనిపెట్టేస్తాను. ఓకేనా? సరే, ఎస్, ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ని రాస్తున్నాను. సో గివెన్ దట్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి 4xi బార్ 4 ఇంటూ ఎక్స్ జెడ్ జే బార్ ఐ బార్ మైనస్ y² జే బార్ అదేవిధంగా yz ఇంటూ కే బార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ముందుగా మనం డైవ్ ఎఫ్ని కనుక్కుందాం. సో F1 F2 F3 అదే రాస్తున్నాను. హియర్ క్యాపిటల్ F1 ఈజ్ ఈక్వల్ టు 4xz ఐ కోఎఫిషియంట్ అనమాట. అదేవిధంగా F2 ఈజ్ ఈక్వల్ టు y జే బార్ కోఎఫిషియంట్ అంటే -y². అదేవిధంగా F3 అంటే కే బార్ కోఎఫిషియంట్ అంటే yz అని. ఓకే, ఇప్పుడు మనం డో F1 బై డో ఎక్స్ కనుక్కుందాం, డో F2 బై డో వై, డో F3 బై డో జెడ్. సో F1ని ఎక్స్తో పార్షియల్ డెరివేటివ్ చేయాలి, ఎందుకంటే డైవ్ ఎఫ్కి ఫార్ములా డో F1 బై డో ఎక్స్ ప్లస్ డో F2 బై డో వై ప్లస్ డో F3 బై డో జెడ్. ఎస్, F1ని ఎక్స్తో పార్షియల్ డెరివేట్ చేస్తున్నప్పుడు YZ నీకు సంబంధం లేదు. మల్టిప్లైస్లో ఉన్నప్పుడు ఎక్స్ ఎక్కడ ఉంటుందో దాంతోనే చేయండి. జెడ్ ఉంది ఇక్కడ, కాన్స్టెంట్ ఉంది, పక్కన పెట్టుకో. ఎక్స్కి డెరివేటివ్ 1, 4z అట్లనే వస్తుంది. అదేవిధంగా F2ని వైతో పార్షియల్ డెరివేట్ చేయండి, y²కి 2y మైనస్ ముందు రాశాను -2. F3ని జెడ్తో పార్షియల్ డెరివేటివ్ చేయండి, జెడ్కి డెరివేటివ్ 1 అయిపోద్ది, ఇంకా y. ఓకేనా? మల్టిప్లైర్లో ఉన్నప్పుడు ఓన్లీ నువ్వు జెడ్తోనే చేయాలి, మిగిలిన టర్మ్ అట్లనే రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకా డైవ్ ఎఫ్ కనుక్కుందాం. సో డైవ్ ఎఫ్కి ఫార్ములా ఏంటి, డో F1 బై డో ఎక్స్ ప్లస్ డో F2 బై డో వై ప్లస్ డో F3 బై డో జెడ్.
సో డైవ్ ఎఫ్ బార్ అంటుంటాం. ఓకే, ఎస్ వెక్టార్ కాబట్టి ఇక్కడ బార్ పెట్టేసేసి. ఓకే, సో డో ఎఫ్1 బార్ బై డో ఎక్స్ అంటే ఇదే కదా 4z ప్లస్ అదేవిధంగా డో ఎఫ్2 బార్ బై డో వై అంటే -2y. సో ఆల్రెడీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. డో ఎఫ్3 బై డో జెడ్ అంటే y అనమాట, -2y ప్లస్ y అంటే -y. సో డైవ్ ఎఫ్ బార్ ఇస్ ఈక్వల్ టు 4z - y. ఎస్, అది డైవ్ ఎఫ్. ఇప్పుడు మనకి లిమిట్స్ ఉన్నాయి కదా, ఆ లిమిట్స్ రాసేస్తాం. సో దెర్ ఫోర్ ద లిమిట్స్ ఆర్ ఏంటి, x is equal to 0 to 1, y is equal to 0 to 1, z is equal to 0 to 1 ప్రాబ్లంలో ఇచ్చేసాడు. ఓకే, ఇక డైరెక్ట్గా మన గాస్ డైవర్జెన్స్ థీరం స్టేట్మెంట్ రాస్తాం. బై యూజింగ్ గాస్ డైవర్జెన్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం. ఓకే, స్టేట్మెంట్ ఏంటి, ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఫార్ములా రాస్తున్నా, ఇంటెగ్రల్ వి డైవ్ ఎఫ్ బార్ డివి. సో ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్, ఇంటెగ్రల్ వి అంటే త్రిబుల్ ఇంటెగ్రల్ వి, x 0 to 1, y 0 to 1, z 0 to 1. x is equal to 0 to 1, y is equal to 0 to 1, z is equal to 0 to 1. ఓకే, ఇంకా డైవ్ ఎఫ్ ఇక్కడ నుంచి చూడు, డైవ్ ఎఫ్ అంటే 4z minus y, 4z minus y. dv అంటే రాస్తున్నా, డైవ్ ఎఫ్ రాశాను, dv అంటే dx dy dz. ఎస్, మీరు గమనిస్తే ఫస్ట్ జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తాం, దాని తర్వాత వైతో, దాని తర్వాత ఎక్స్తో అనమాట. ఓకేనా, మనం 3 times ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ జెడ్ని ఎలిమినేట్ చేస్తాం, జెడ్తో ఇంటిగ్రేషన్ చేస్తాం, వైతో అలానే ఎక్స్తో. ఓకే, ఇంటెగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ బార్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు, మనం జెడ్తో చేస్తున్నప్పుడు జెడ్ ఇంటిగ్రేషన్ ఇంకా ఎలిమినేట్ చేయాలి, ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి x 0 to 1 అదేవిధంగా y 0 to 1. ఓకే, సో 4 అలానే ఉంటుంది, జెడ్కి ఇంటిగ్రేషన్ z² by 2 మైనస్, ఇక్కడ 2 1s 2 times క్యాన్సల్, y అట్లనే పెట్టండి, ఇంటిగ్రల్ dz అంటే z అయిపోతుంది మైనస్ yz. ఓకేనా, ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాం 0 to 1, ఇంకా dx dy అలానే రాయాలి, dz ఉంటుంది ఎందుకంటే ఇంటిగ్రేషన్ చేసాం జెడ్తో. ఇప్పుడు అప్పర్ లిమిట్లో z ప్లేస్లో y 1 సబ్స్టిట్యూట్ చేయండి, x is equal 0 to 1, y 0 to 1, 2 ఇంటూ z ప్లేస్లో 1 స్క్వేర్ ఇంటూ 1 అంటే 2 మైనస్ z ప్లేస్లో 1 చేయాలి, అంటే 1 ఇంటూ y అంటే y అనమాట. ఓకేనా, ఎస్. సో లోయర్ లిమిట్ అంతా 0 అయిపోద్ది, ఎందుకంటే 0² మైనస్ z బదులు 0 పెట్టేస్తాం. సో dx dy. ఎస్, ఇప్పుడు నేను yతో ఇంటిగ్రేషన్ చేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 0 to 1, ఇంటెగ్రల్ dy అంటే y అయిపోతుంది, అంటే 2y మైనస్ yకి ఇంటిగ్రేషన్ మళ్ళీ y² by 2. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాం 0 to 1, ఇక్కడ ఇంకా dx ఉంటుంది. ఇప్పుడు అప్పర్ లిమిట్లో y ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, x ఈజ్ ఈక్వల్ 0 to 1, 2 మైనస్ y ప్లేస్లో 1² by 2 అంటే 1/2. లోయర్ లిమిట్ అంతా 0, ఎందుకంటే 0 ఇంటూ 2 0 by ఎనీథింగ్ 0. సో dx LCM 2 into 2 4 minus 1 3/2. x is equal 0 to 1, ఇక్కడ 3/2 వస్తుంది. చివరిగా xతో ఇంటిగ్రేషన్ చేయాలి, ఈ 3/2 కాన్స్టెంట్ కాబట్టి అవుట్ సైడ్లో రాసేస్తాం.
yes, integral yes, f bar dot n bar ds is equal to సో 3/2 కాన్స్టెంట్ డైరెక్ట్గా చేసేద్దాం. ఇంటిగ్రల్ dx అంటే x అవుతుంది. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ x ప్లస్ 1 మైనస్ 0 అంటే 1. సో 3/2 మన ఆన్సర్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.